బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పత్రిజీతో ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న నిర్మలా గారు. మరి మేడం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఉన్నారు. పత్రి సార్తో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు. మరి పత్రి సార్తో వారి ప్రయాణం ఎలా సాగింది, దాని యొక్క మధుర స్మృతులు ఏంటి అనేది మేడం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం అంటే బేసిక్గా చెప్తా. ఫస్ట్ కొంచెం భగవద్గీత కృష్ణుంది బాగా లైక్ చేసేదాన్ని. అందులో యోగం అనేవాడు. అర్జున, నేను యోగం చేసి కానీ యోగీశ్వరుణ్ణి అయినా, తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పేసి అన్నారు కదా. యోగం అంటే ఏందో ఐ డోంట్ నో, అసలు ఏం ఐడియా లేదు. యోగం అంటే ఎట్లా చేస్తారో తెలీదు, ఏమీ తెలీదు. అది తెలియనప్పుడు కొంచెం పుట్టబర్తిలో సత్యసాయి, నేను భగవాన్ శ్రీ సత్యసాయి అంటే ఎలా చెప్తున్నావు భగవాన్ సత్యసాయి, నేనెందుకు చెప్పలేకపోతున్నా ఆడ క్వశ్చన్ రేజ్ అయింది. ఆ సేవ నుంచి వచ్చిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఓకే. ఏ టైం అయినా రావచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడ ఈడ కండిషన్ అనేది లేదు అంటే ఫస్ట్ క్లాసు ఓల్డ్ వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రోగ్రామ్ జరిగింది. అది అటెండ్ అయినప్పుడు అక్కడ నాకు సొల్యూషన్ వచ్చింది. ఓకే. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, అందులో గాడ్ అనే దాన్ని పట్టుకున్నా. అంటే పత్రి సార్ స్పీచ్ డైరెక్ట్ మీరు విన్నారు? పత్రి సార్ స్పీచ్ కాదు, అక్కడ క్లాస్ అయ్యింది కదా, అక్కడ వైద్య శర్మ ఉన్నారు ఆ రోజు. ఓకే. ఆ వైద్య శర్మ ఇవన్నీ చెప్పడంతో నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చిన. ఎందుకంటే సత్యసాయి గాడ్ అన్నాడు కదా, భగవాన్ అంటున్నాడు, మళ్ళీ నేను ఎందుకు అనలేకపోతున్నా. ఐఎమ్ ఓన్లీ లోయర్ స్టేజ్ అనేది నాకు అర్థమైంది. ఆయన ఛాతి మీద పెట్టుకొని చెప్పినప్పుడు వై ఐ కాంట్ అనిపించింది. అప్పుడు నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంటర్ కావడంతో యోగము అంటే ధ్యానం అనేది అర్థమైంది. ఓకే. కృష్ణుడు యోగి భవ అని అర్జునునికి చెప్పిండు అంటే మనందరికీ చెప్పినట్టే కదా. యోగం చేసి కానీ నేను యోగీశ్వరుని అయినా అన్నాడు. అంటే యోగం చేయకపోతే యోగీశ్వరం కాము, ఓన్లీ అర్జునునిగా మాత్రమే ఉంటాం. అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నాం. అట్లా యోగం అంటే ధ్యానం అనేది తెలిసినప్పుడు పత్రి సార్ యొక్క కన్వర్జేషన్ అదే ఉంటుంది కదా. స్టార్టింగ్ మై డియర్ గాడ్స్ అంటారు, మై డియర్ మాస్టర్స్ అంటాడు. ఏంది మాస్టర్స్ ఏంది, గాడ్స్ ఏంది, ఇన్నా కదా నేను సత్యసాయి దగ్గర మై డియర్ ఫ్రెండ్స్ అంటుండు. మనం ఎంతమందితో ఫ్రెండ్స్ ఉంటాం. పత్రి సార్ నీకు అదే టోటల్ 1000 మంది ఉన్నా కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. అయితే ఇక్కడ ఏదో ఉన్నది, కృష్ణుడు చెప్పింది నాకు కనెక్ట్ అవుతుంది, యోగం అనేది అయితే ఉన్నది అని అర్థమైంది. అక్కడ ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, అది ఎవరు ఎంత ఏజ్ ఉంటే అంత చేయాలా, కళ్ళు మూసుకో, ఇక అవన్నీ అప్పుడు అక్కడ ఏమేమి చెప్తే అవి చేయడం జరిగింది. చేసిన తర్వాత సారు ప్రతి జాగాలో ధ్యాన యజ్ఞాలు చేసేవాడు కదా. కర్నూలు వెళ్ళేదాన్ని, తర్వాత విజయవాడ, మీరు అంటే ఇప్పుడు అక్కడ మీకు ధ్యానం పరిచయం అయింది కదా మేడం. సో మీరు ఎన్ని గంటలు సాధన చేశారు? ధ్యానం ద్వారా మీలో ఏం చేంజ్ వచ్చింది? నేను ఏదైతే పెట్టుకున్నానో బాహ్యంలో పూజ జపాలు అనుకున్నా, నాకు అక్కడ కృష్ణుడు ఉత్తర గీతలో ఒకటి చెప్తాడు, పూజా కోటి సమస్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన అన్న పట్టుకున్నా అక్కడ. నేను చేసింది అప్పటి వరకు ఏంది, పూజలు జపాలు సహస్రాలు అవి ఉంటాయి కదా, అవి చేసిన. అంటే జపకోటి సమో ధ్యాన అన్నాడు అంటే ఆ ధ్యానంలోనే యోగం ఉన్నది అనేది అర్థమైంది. అక్కడ నేను అర్థం చేసుకొని ఇంకా అక్కడ ఆ క్లాసెస్ వదలడము పట్టుకోలే మొత్తం. ఇంకా ఇక్కడ ఏదో నాకు దొరుకుతుందని పట్టుకున్నా. పత్రి సార్ ఏం చేసిండంటే ఒట్టి కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒకటే కాదు, నువ్వు తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది అదే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తే నేను దాన్ని అప్పుడు ఏం చేసేదాన్ని, మామూలుగా ఎక్కడ క్లాసెస్ ఉన్నా కూడా నియర్ అబౌట్ సమ్ 10,000, 20,000, 30,000 దాకా ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసి పేపర్లలో పెట్టించేదాన్ని. ప్రచారంకి ముందు ధ్యాన సాధన మీకు ఎంత ఉండేది మేడం? ధ్యాన సాధన అంటే అప్పుడే కదా నాకు అసలు ధ్యానమే తెలియదు. అప్పుడు 2 hours 3 hours కూర్చునేవాళ్ళు, బుక్స్ చదివేదాన్ని. ఎవరన్నా ఇంటికి వస్తే డిస్టర్బ్ అవుతుందని ఇల్లు లాకేసుకొని ఎంత డోర్ కొట్టినా తెరవకపోయేది.
వాళ్ళు నా వీక్నెస్ పట్టుకుంటుండ్రు. ప్రతిసారి వచ్చిండు, ప్రతిసారి మాట్లాడుతున్నాడు రా అని ఆ విషయంగా చెప్పి నా మెడిటేషన్, నా చదవడం డిస్టర్బ్ చేసేవాళ్ళు. మా ఇంట్లో 3 డోర్స్ ఉంటాయి, అన్ని లాక్ వేసుకొని కూర్చునేదాన్ని. ఓకే. సో అంటే అద్భుతంగా అంత ఫోకస్డ్గా కూర్చున్నాను నేను. ఈ సత్యం తెలిసింది కదా, అవును. కృష్ణుడు అనేటోడు యోగం చేస్తేనే యోగీశ్వరుని అయినా అన్నప్పుడు తనైనప్పుడు నేనెందుకు కాకూడదు, Correct. భగవాన్ అయినప్పుడు సత్యసాయి నేనెందుకు కాను అన్న ఈ విధంగా నాకు గంటలు గంటలు move సాధన అయింది. గంటలు చేసేవాళ్ళు. చేసేది. అలానే ప్రచారం ఎక్కడ కూడా డిస్టర్బ్ ప్రారంభం. కాకపోతుంటే పత్రిసారు మెయిన్గా ఏం చెప్పిండంటే నువ్వు చేయడం మాత్రమే కాదు, ప్రచారం కూడా ప్రచారం అనేది ఇంపార్టెంట్. అంటే చాలా మటుకు ఎక్కడెక్కడనో ఆదిలాబాద్, బోధన్, బోధ్, తాండూరులో ఒక సార్వి ఒక 4-5 ప్రోగ్రామ్స్ పెట్టించిన. మ్మ్. తర్వాత నేను పర్సనల్గా పోయి క్లాసెస్ చేసేదాన్ని. ఓకే. బాగుంది మేడం. అంటే మీరు అద్భుతంగా ధ్యాన సాధన చేశారు. పత్రి సార్ చెప్పిన ఒక మాటను పట్టుకొని ప్రచారం కూడా చేశారు. సో ఆ రెండిటి మధ్యలో మీ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని మొట్టమొదటిగా ఎప్పుడు ఎక్కడ చూశారు? మా కార్ఖానాలో మారం శివప్రసాద్ అని ఉన్నాడు, అక్కడికి వచ్చిండు. అప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంట్లో జనరల్గా పెట్టుకుంటారు కదా మ్మ్. వీక్లీ వన్స్ క్లాస్. సార్ చూడడమే పిలిచి నన్ను పక్క కూర్చోబెట్టుకున్నాను. ఓకే. సరే కాసేపు నన్ను చూసిండు, ఇట్లా ఇట్లా మాట్లాడి ఏమనిపించింది అసలు ఫస్ట్? అంటే ఇక నాకు అప్పుడు నాకు ఆయన చూడడం లోపల నేనే క్వశ్చన్లతో ఉన్నా కదా, అప్పుడు అనిపించింది ఏంది అనేది ఇంకా అంతర్ముఖంలో మైండ్ లేదు. ఓకే. పత్రి సార్లు చూడగానే ఒక లాంటి మ్మ్. మైమరుపు అనిపించింది. ఓకే. చేయి పట్టుకున్నాడు, ఇంటికి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళిండి. మ్మ్. ఇక తీసుకెళ్ళి నియర్ అబౌట్ 1.5 hours కూర్చున్నాడు. ఓకే. ఇక అట్లా రెగ్యులర్గా ఎక్కడ పోయినా కూడా ప్రతి ప్రోగ్రాంలో సారు నా కూర్చోపెట్టుకునేవాడు, నాతో చెప్పిపించేవాడు. మ్మ్. తర్వాత 2004లో ధ్యానరత్న ఇచ్చిండు. ఓకే. సారే తర్వాత మీకు తిరుపతిలో డైరెక్ట్ 20 hours కూర్చున్నా. సారే మీకు డైరెక్ట్ ధ్యానరత్న అనే బిరుదుని అనౌన్స్ చేశారు. సార్ చేతుల మీద నుండి అందుకున్నారు. 45 minutes నాతో చెప్పిపించిండు. మ్మ్. నేను ఉట్టిగా ఇట్లా చెప్తుంటే ఇంకా ఆపేస్తుంటే లేదు అని అసలు మైక్ తీయనిస్తలేడు అసలు సారు. 45 minutes చెప్పిపించిండు. ఇంకా అంటున్నాడు మ్మ్. అమ్మ ఇంకా చాలు అనగానే ఇక శాల్వా కప్పి అదేదో ప్రాసెస్ చేస్తారు కదా, మ్మ్. చాలా హ్యాపీ ఫీల్ అయినరు. ఆ హాల్లో సమ్ థౌజండ్స్ ఉన్నారు. మ్మ్. ప్రతి ఒక్కరు ఏం క్లాప్స్ కొట్టినరా ప్రతి ఒక్కరు షాక్ అయినరు. యా, బాగుంది మేడం. సో మరి సార్తో అలా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, సారు చాలా రుచికరంగా భోజనం అది వండుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా పత్రి సార్ వండింది చేశారా? మీకు ఏమనిపించింది? ఏమనిపించుడంటే పత్రి సారు వాసవి కాలనీకి వచ్చేవాడు. మ్మ్. వచ్చేటప్పుడు ఒకసారి నా సెల్ఫ్గా నాదంటూ ఒక రెసిపీ ఉంది, అది చేసేదాన్ని. మ్మ్. దాంతో మీరు పాటు దానికి వండేవాళ్ళు. ఒక కాంబినేషన్ చేసేదాన్ని. ఇక సార్కు ఇంకా అది నచ్చింది. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ నిర్మలకు చెప్పండి, అది తప్పదని ఇంకేం చేసే అవసరం లేదు. ఏం రెసిపీ మేడం అది? బగార్ రైస్ అని మ్మ్. వంకాయలు వేసి చేస్తాము. ఓకే. చాలా ఇష్టపడ్డాడు. ఎట్లా అంటే ఇంకా ఎక్కడ పోయినా ఫస్ట్ అది తీసుకొచ్చాయి. సారింటికి కూడా మేము చాలా వెళ్ళేవాళ్ళం. మ్మ్. యాక్చువల్గా ఒకటి ఏంటంటే అప్పుడు సారు తనని తాను గుర్తించుకొని నన్ను వదలకుండా పట్టుకున్నాడు. మ్మ్. ఇంకా మధ్యలో నాకు కర్నూలులో రామ్తా బుక్ గురించి కొంచెం చెప్పిండు, నాకు కూడా ఇంక అంతేం తెలీదు. మ్మ్. అది చెప్పడంతో ఇదేదో స్పెషల్ ఉన్నట్టుంది అన్నట్టు ఇంకా తిరుపతి నుంచి వచ్చినాక 20 hours కూర్చున్నప్పుడు కూడా సార్ షాక్ అయ్యిండు. మ్మ్. 20 hours తర్వాత కర్నూలు లోపల ధ్యాన యజ్ఞాలకు పోయినప్పుడు రామ్తా బుక్ చేతిలో పడింది. మ్మ్. అప్పటివరకు నాకు రామ్తా పేరు కూడా తెలీదు. నా క్వశ్చన్ అంతా ఎందుకు వచ్చినాం భూమి మీదకి శరీరం తీసుకొని, ఆ క్వశ్చన్ పట్టుకొని దిగడంతో యోగం చేస్తేనే యోగీశ్వరుని అవుతావు అన్నది అది దొరికింది. తర్వాత సత్యసాయి దగ్గర నేను భగవాన్ అన్నప్పుడు నేను ఎందుకు అనడం లేదు. ఈ క్వశ్చన్స్తో ఇంకా పత్రిసార్ని వదలలే. రామ్తా బుక్ ఎప్పుడైతే నా చేతిలో పడింది కదా, అక్కడ నాకు తెరవడమే మానవ జాతి విమోచనానికి తనను తాను దైవంగా గుర్తించడము ఏకైక సొల్యూషన్ అని చెప్పి, ఇక్కడ దెర్ ఇస్ నో అదర్ వే, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ నిన్ను నువ్వు దైవంగా గుర్తించడము, ఆత్మగా గుర్తించడం ఒక్కటే నీ మానవ స్థితి నుంచి మాధవ స్థితికి ఎదుగుతావు. మరి నేను ఆ మాధవుని పట్టుకొని మాధవుని నేనెందుకు గాను అనే క్వశ్చనే కదా. మ్మ్. ఇంకా రామ్తా బుక్ పట్టుకున్న తర్వాత అప్పుడు నాకు అంత అర్థం కాకపోయేది, చదివేదాన్ని కానీ అంత అర్థం అవ్వకపోయేది. ఇక క్లాసెస్ వింటూ చదువుతూ అంటే నాకు ఇప్పుడు మనం 10th అయిన తర్వాత తొట్టి కూర్చోం కదా, మ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనడం లోపల నీలాంటి వాళ్ళు కొంతమంది మాస్టర్స్ ఇంకా ఇంటర్ ఉందని చెప్తారు కదా,
అంటే ఇక నేను 10th కాడ ఆగదలుచుకోలే. ఓకే. పూజలు, కోటి పూజలు అవన్నీ అయినాయి. హ్మ్. అయినాక ధ్యానరత్నగా అవన్నీ వచ్చింది. జరిగినవి. పత్రిసారి పరిచయం అయింది. హ్మ్. అక్కడ కూడా ఇది కాదు ఇంకా ఏదో ఉన్నది హ్మ్. అనడంతోని రామ్తా బుక్ లోపల అది తెలుసుకున్నా. ఓకే. మళ్ళీ ఎట్లా నువ్వు మాధవునివైతావు? దైవత్వ స్మరణ అంటే ఏంది? నాకు ఆత్మ అనేదే తెలీదు. హ్మ్. కాబట్టి ఆ బుక్‌లో అది పట్టుకొని ఇక దాని మీద క్వెషన్స్ అక్కడ నిన్ను నువ్వు క్షమించుకోవడం ఇంపార్టెంటు. ఇవన్నిటికి మూల కారణాలు నీ పట్ల నీకు ప్రేమ లేకపోవడం. హ్మ్. ఒకరి పట్ల నువ్వు ద్వేషించినా, కోపం పడ్డా నీ లోపల నీకు క్షమాగుణం లేకపోవడం. అక్కడ దొరికింది నాకు సొల్యూషన్. ఓకే. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు హౌ యూ విల్ బికమ్ గాడ్? కానీ మానవజాతి విమోచనానికి తన దైవత్వ స్మరణనే ఏకైక మార్గం. హ్మ్. మరి ఇప్పుడు నేను ఏకైక మార్గంను పట్టుకోవాలా? బాహ్యంలో అదర్ మార్గాలు పట్టుకోవాలా? అలా ఘంటాపథంగా చెప్పేసిండు. దెర్ ఈజ్ నో అదర్ వే. ఇప్పుడు మనం ఇట్లా ఎలాంటి ఇది ఒకటే వే. ఇంక అంతే, లేకపోతే ఇక్కడ లాక్ అయిపోవాలా. కానీ నాకు లాక్ కావడం నచ్చలే. 10th పాస్ అయినా. మీలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్ కూడా ఉందమ్మా అన్నారు. చదివిన. ఇంటర్‌తో సాటిస్ఫాక్షన్ కాలే. మళ్ళీ ఇంకా డిగ్రీ ఉంటుందని చెప్తుంటారు కదా! మనం ఒక స్టేట్ అయినాక ఇంకో స్టేటు. అట్లా ఆ బుక్కు పడిన తర్వాత ఇంకా నేను బయట చాలా తగ్గించుకున్నా. సో, చక్కగా స్వాధ్యాయం చేస్తూ బుక్స్ మీద రిసర్చ్ చేస్తున్నారనమాట. సో, మరి మనకి పత్రి సార్ కూడా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎన్నో బుక్స్ తీసుకొచ్చారు మేడం. చాలా వేల మీ రూపాయలు ఖర్చు పెట్టినా. హ్మ్. మీరు అంటే ఆ బుక్స్‌లో ఏం చదివున్నారు? అంటే ఆ జ్ఞానం ద్వారా మీలో ఏం అదే. ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది? మెయిన్‌గా అక్కడ చెప్పినప్పుడు పత్రి సార్ ఎక్కువ అందరిని ఎట్లా ఫ్రెండ్లీగా చూసేది. హ్మ్. నేను 1,00,000 పుస్తకాలు చదివిన అనేవాడు. హ్మ్. మళ్ళీ ఆయన 1,00,000 పుస్తకాలు చదివినప్పుడు ఆయన ఏ స్టేట్‌లో ఉండింటాడు? నేను బుక్ రీడింగ్ పట్టుకున్నా అక్కడ. హ్మ్. ఆ బుక్ రీడింగ్ చదివిన పత్రి సార్ అండర్‌స్టాండింగ్ పత్రి సారే. నా అండర్‌స్టాండింగ్ నేనే. నా అండర్‌స్టాండింగ్‌లో నాకు ఎంతెంత అర్థమైతుంటే నా ఒక్క స్టేటస్ అంటే ఇట్లా కాదు. నా స్థితి నిర్మలగా ఉన్న స్థితి, మనసుగా ఉన్న స్థితి, బుద్ధిగా ఉన్న స్థితి ఆత్మ వైపు మరలింది. ఒట్టి నిర్మల అంటే ఇదొక్కటే నిర్మల కాదు. నిర్మల లోపల సంథింగ్ జరుగుతుంది. ఆ సంథింగ్ ఏంది? పోనీ మనసు అంటామా, అది కోతి అనేది పత్రి సారే చెప్తాడు. హ్మ్. ఆ కోతికి సారా తాగిపిస్తే ఎట్లుంటది, ముల్లు గుచ్చుకుంటే ఎట్లుంటదనేది పత్రి సార్ చాలా సార్లు చెప్పేవారు. అంటే మనసు అనే కోతిని పట్టుకుంటే అక్కడ దెర్ ఈజ్ నో వే. ఇంటలెక్ట్ అంటామా, మనం తెలుసుకున్న కేవలం బాహ్యం లోపల పొందిన కేవలం 3 సీల్స్‌లో ఉన్న నాలెడ్జే. అది లిమిట్. అంటే అదొక డ్రాప్ అంటే మనం సముద్రం అని అర్థమైంది. ఒక్క డ్రాప్‌లో ఏముందో సముద్రం మొత్తంలో అదే ఉంటది. మళ్ళీ ఆ సముద్రంకి ఎట్లా పోవాలి? ఈ 20 గంటలు మెడిటేషన్ కూర్చున్నప్పుడు సంథింగ్ జరిగింటది కదా! తిరుపతి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి, పత్రి సారు ఇంకా ఇంత సమూహంలో అన్ని గంటలు కూర్చోవడం మామూలు విషయం కాదది. తర్వాత ఇక బుక్స్ చదవడమే పెట్టుకున్నానింక. రామ్‌తా బుక్ చేతికొచ్చినాక అంతకుముందు ఒకటి ఏదో ఉంటాయి. న్యూ ఎనర్జీ బుక్సు అవన్నీ ఇంకా అన్నీ చదివేదాన్ని. యోగుల పుస్తకాలు చదివేదాన్ని. అప్పుడేమైతది యోగులు, గురువులకు సరెండర్ కావాలా అనేది అక్కడ తెలుసుకున్నా గానీ, సరెండర్ అయితే నేనేం కావాలా? పోనీ సరెండర్ అయితాము. ఆ సరెండర్ అయినాక నెక్స్ట్ ఏంది? అన్నప్పుడు నాకు రామ్‌తాల క్వెషన్‌కి ఆన్సర్ దొరికింది. నేను కేవలం మానవురాలిని అనుకున్నా. ఇప్పుడు క్యాటర్ పిల్లర్ ఉంది. అది పురుగే అనుకుంది అంతే. దాని లోపల బటర్‌ఫ్లై ఉందని తెలీదు. నేను కూడా పురుగులాగా ఉన్నా. కానీ ఇప్పుడు చెప్పడం ద్వారా తెలుసుకోవడం నెక్స్ట్ అనుకుంటున్నాను కదా! మానవజాతి విమోచనానికి తనను తాను దైవంగా గుర్తించినప్పుడే ఏకైక మార్గం ఉన్నప్పుడు ఇంకా నేను వేరేవెందుకు పట్టుకుంటా? మళ్ళీ దైవం అంటే ఎవరు? నీ లోపల ఉన్న ఆత్మ, నీవు ఈ కదులుతున్నావు, ఇన్ని మాట్లాడుతున్నావు అంటే చైతన్యం. ఈ 2 ఉంటేనే మనం ఉన్నాం కదా! మళ్ళా కేవలం క్యాటర్ పిల్లర్ గుర్తించినప్పుడు మానవులుగా ఉన్నాము. ఇంటలెక్ట్ ఉంది. బాడీ లోపల బ్రెయిను, ఈ బుక్స్ అంటే యో కొన్ని యోగుల పుస్తకాలు ఉన్నాయి కదా! హ్మ్. ఆ పుస్తకాలన్నీ చదివేదాన్ని. ఓకే. చాలా పీఎంసీ‌లా నియర్ అబౌట్ ఒక 300 బుక్స్ అన్నా నేను తీసుకున్నా. హ్మ్. ఆ చదవడం లోపల గురువుల యొక్క ఆశీర్వాదాలు ఎట్లుంటవి? ఆ గురువుల ద్వారా వాళ్ళ ఎనర్జీస్‌తో మన లోపల స్టాండర్డ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఎలా పెరుగుతదనేది మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే మూలం పత్రి సారే. ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే అక్కడ మూలం బీజం పడ్డది కదా! యోగం అంటే ఏంది తెలుసుకున్న తర్వాత యోగం తర్వాత నువ్వు పురుగుగా ఉన్న నువ్వు బటర్‌ఫ్లైగా ఎట్లా మారుతావో తెలుసు. సారు స్పీచెస్ కూడా చాలా ఉంటాయి మేడం. అవును. ఏమైనా మీరు సార్ స్పీచెస్ ఏం వినున్నారు?
ఇప్పుడు సార్ మనకి 18 ఆదర్శ సూత్రాలు చెప్పారు. 13 వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. అప్పో దీపో ఇక భవ గురించి అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ పెద్ద చేశారు. నేనంతా బుక్స్ రీడింగ్‌లోనే పట్టుకున్నా. హ్మ్. పత్రిసారి తులసీదళం చదివిన. ఓకే. ఇక తులసీదళంలో ఎసెన్స్ ఇచ్చిండ్రు కదా తను. హ్మ్. తనేందో అన్న ఎసెన్స్ ఇచ్చిండ్రు. అదొక 2, 3 టైమ్స్ చదివిన. ఓకే. అట్లా న్యూ ఎనర్జీ చదివిన. హ్మ్. మళ్ళీ ఇంకోటి వీళ్ళది ఉంటది కదా! నక్షత్ర మిత్రులు. ఓకే. సో, ఎంతో అద్భుతంగా మీరు ఎక్కువగా మీకు స్వాధ్యాయం మీద మీరు ఎక్కువగా స్వాధ్యాయం. ఫోకస్ స్వాధ్యాయం. చేస్తున్నారనమాట. సార్ కూడా చెప్తారు కదా! హ్మ్. మెయిన్‌గా నువ్వు స్వాధ్యాయం చేసినప్పుడు మాత్రమే అండర్‌స్టాండింగ్ లెవెల్ మారుతది. కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన కాదు. కూర్చున్నప్పుడు నీ మానవత్వంలో ఉన్న పొరలేవైతే ఉంటావో అవి కరుగుతాయి. కరిగినప్పుడు నీ అండర్‌స్టాండింగ్ లెవెల్ ఎప్పుడైతే మారుతదో, మారినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. కాబట్టి సాధన 3 గంటలు, 2 గంటలు, 2:00, 3:00 లేసినా కూర్చొని సాధన చేసేదాన్ని. ఇంకా తర్వాత తులసీదళం చదివిన తర్వాత సార్ ఎసెన్స్ అర్థమైంది. ఇక అది అప్పుడెప్పుడో కదా చదివినానింక. అవును. తర్వాత నేనంతా ఇంకా అదర్ బుక్స్ చదువుకుంటూ వచ్చినానింక. ఓకే. సో, మరి శాకాహార ర్యాలీలు కూడా ఎన్నో అవి నేను చాలా ఒకసారి ఉప్పల్లో జరిగింది. 2 వీలర్ మీద పోయినా సింగిల్‌గా. నియర్ అబౌట్ ఉప్పల్ అంటే ఎక్కడ అల్వాల్ దాటి బోడుప్పల్లో జరిగింది. అందరిని అడిగినా ఎవ్వరు రమ్మన్నారు. నేనెందుకు మిస్ చేయాలా శాకాహార ర్యాలీ? ఒక్కదాన్ని ఛాలెంజ్ తీసుకొని 2 వీలర్‌లో వెళ్ళిపోయినా. అట్లా ఒకటో రెండో అటెండ్ అయినా. మా కాలనీలో కూడా జరిగితే అంత దూరం పోయి అటెండ్ అయినా. అట్లా ఏది ఉంటే ఒక క్రేజీ. తర్వాత ఇంకెక్కడెక్కడో క్లాసెస్ పెట్టేటోళ్ళు కదా! ఇంట్లో ఏ వర్క్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఇచ్చిపోయేదాన్ని. అక్కడ ఏదున్నా క్లాస్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ కొత్త బుక్స్ ఏం రిలీజ్ అయినాయి. కావాలి జ్ఞానం కదా! ఎప్పుడైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటున్నాడో, ఆ కర్మలనే ఇది పోతేనే కదా నీ అండర్‌స్టాండింగ్ మారుతది. ఎప్పుడైతే అండర్‌స్టాండింగ్ మారుతదో ఇప్పుడున్న నిర్మల ఇంకో నెక్స్ట్ నిర్మల తయారవుతది. కాబట్టి ఎక్కువ స్వాధ్యాయం మీద పెట్టుకున్నదాన్ని. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. యాహ్! వండర్‌ఫుల్ సజ్జన మేడం. సాంగత్యం అంటే ఇప్పుడు ఎవరెవరున్నా కూడా ఆ 3 కంపల్సరీ చెప్పేవారు. సో, మరి ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో యజ్ఞాలు, యాగాలు ఉన్నాయని మీరు తిరుపతి యజ్ఞంలో పాల్గొన్నా ఆ! అన్నారు. అసలు మొట్టమొదటగా అంతకంటే ముందు మీరెప్పుడు కర్నూలు. విన్నారు? కర్నూలు. అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా మీకు కలిగిన అనుభవం? అనుభవాలు అంటే నేను తెలుసుకుంటూ సత్యంకొచ్చిన గదా! హ్మ్. ఇప్పుడు నాకు ఈ అనుభవం ఏం లేదు. కృష్ణుడిని ఎట్లా చూడాలా? అది చూడలేను అంటే మానవ స్థితిలో, పురుగు స్థితిలో చూడలేనని అర్థమైంది. అన్నప్పుడు నా సాధన పెంచుకోవాలా. ఓకే. సాధన ఎప్పుడు పెంచుకుంటావు? నీ లోపలున్న సరి అయినప్పుడు, నీ లోపల ఆ జ్ఞానం పెరిగినప్పుడు నీ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ మారుతాయి. మారినప్పుడు పురుగు స్థితి నుంచి ఎదుగుతాం. పురుగు లోపల బటర్‌ఫ్లై ఉందంటే, మళ్ళీ ఇప్పుడు పురుగే బటర్‌ఫ్లై తెచ్చుకున్నందుకు కాబట్టి నేను జ్ఞానం మీద పెట్టేదాన్ని ఎక్కువ. బయట మాట్లాడుడు, ఇంకెవరికో టైమ్ పాస్ చేసుడు అస్సలు ఉండకపోయేది. మళ్ళీ ఈ విధంగానే మేము ఆదిలాబాదు, బోధను, గుడిమెల్కాపూర్ ఐడియా ఉందా? హ్మ్. ఎవ్రీ వీక్ పోయి క్లాస్ చేసేదాన్ని. ఓకే. పత్రి సార్ పర్టిక్యులర్‌గా పంపించేవాడు. హ్మ్. ఇంకా ఆయన గుడిమెల్కాపూర్, అశోకు తర్వాత అక్కడ చాలామంది వచ్చారు కదా! వాళ్ళు పర్టిక్యులర్‌గా ప్రిఫర్ చేసేవారు. మేడం మీరు కంపల్సరీ రండి అనేవాళ్ళు. ఆ విధంగా అక్కడ పోయి క్లాసెస్ చేసేదాన్ని. వాసవి నగర్‌లో అయ్యేటివి క్లాసెస్. ఎక్కువ ఔట్ ఆఫ్ స్టేషన్స్ పోయినా. ఎక్కడెక్కడెళ్లారు? తాండూరు, అక్కడ ఆంధ్ర సైడ్ ఇప్పుడుకంత గుర్తులేదు. హ్మ్. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ పోయేసొచ్చిన. మీరు అదే పత్రి సార్ కూడా ప్రత్యేకించి మిమ్మల్ని క్లాసెస్ చెప్పమని పంపించేవాళ్ళని చెప్పారు కదా మేడం. సో, ఆ క్లాసెస్ అంతా చెప్పిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ సార్‌కి సార్ నేను వెళ్ళొచ్చాను ఆ ప్లేస్‌కి. అక్కడ ఇంతమంది వచ్చారు అడుగుతాడు. అని. మనం అలే చెప్పకుండా అప్పుడు అడుగుతాడు హ్మ్. పిలిచి. హ్మ్. ఇప్పుడు కర్నూల్‌లో పోయినప్పుడు కూడా దగ్గర పిలిచి మరీ ఇట్లా చేతులు పెట్టి హ్మ్. ఫోటోస్ తీసుకునేవాడు. హ్మ్. అదొక స్వీట్ మెమరీయే కదా! హ్మ్. ఎక్కడ పోయినా కూడా కంపల్సరీ తన పక్క కూర్చోపెట్టుకునేవాడు. ఇప్పుడు తాండూరులో 3, 4 క్లాసెస్ చేసినా కదా! హ్మ్. ఎక్కడున్న దాన్ని పిలిచి కూర్చోపెట్టుకునేవాడు. ఇంక అంతకంటే ఇంకేం కావాలి సార్‌తో స్వీట్ మెమరీస్. ఇప్పుడు ఆయనతోని ఎంతో నేర్చుకుంటేనే కదా నేను నెక్స్ట్ ప్రమోట్ చేసుకోగలిగినా. ఆయన కూడా ఒక బీజం వేసిండు కదా! ఇప్పుడున్న ఈ పంట పొలములో ఆ బీజం కూడా ఉంది కదా! సో, మరి మీరు ఎప్పుడైనా మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎవరికైనా ఒడిదొడుగులు అనేది వస్తూ ఉంటాయి మేడం. ఓకే. అలా మీరేమైనా ఛాలెంజెస్ వెతుక్కున్నప్పుడు మళ్ళీ పత్రిజీ గారు మిమ్మల్ని కరెక్ట్ ట్రాక్‌లోకి వెళ్ళడానికి ఆయన స్పీచెస్ అవ్వనియండి, ఆయన మాటలు అవ్వనియండి, ఏదైనా దేని నుండి మళ్ళీ మీరు కరెక్ట్ మార్గంలోకొచ్చారు? కరెక్టు మార్గంలోకంటే నేను కొంచెం నా సొంత ప్రయాణం చేసుకున్నా. హ్మ్. రామ్‌తా బుక్ చదువుకుంటూ ఇక అది ఏందంటే మళ్ళీ దీనికి మూలం పత్రి సార్ నుంచే జ్ఞానంగా పుస్తకాలు ఎన్నో చదువుకున్నా. ఆయన ధ్యానరత్న అవార్డ్ ఇయ్యడం అనేది మామూలు కాదక్కడ. ఏదో తను గమనించుంటాడు కదా!
ఎంతోమంది ఉన్నారు సీనియర్ మోస్ట్ మాస్టర్స్. పిలిచి నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ లేదు. పిలవడంతోనే ఆయన ఇచ్చిండు అంటే ఆయన ఏదో గమనించుంటాడు కదా నా లోపల. ప్రతిసారి నా మీద చెయ్యేసి ఫోటోలు ఎందుకు తీసుకుంటాడు? ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా స్టేజ్ పైన కూడా నా పక్క తన పక్క కూర్చోబెట్టుకునేవాడు. సో ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఇంకంతే, నాకు ప్రతిసారి ప్రయాణం తర్వాత నేను అల్టిమేట్ మోటో ఏది పెట్టుకున్నానో అది నాకు అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు మరి చాలామంది యూత్ వస్తున్నారు కొత్తగా. సో వాళ్ళందరికీ మీ అనుభవ జ్ఞానాన్ని నుండి మీరిచ్చే అడ్వైజ్ ఏంటి మేడం? ఎవరైనా చేయాల్సింది ధ్యానమే. ధ్యానం చెయ్యండి మన అండర్స్టాండింగ్స్ మారవు. వాడు ఇంత దొడ్డు పుస్తకాలు చదువుతాడా, సాఫ్ట్వేరా, ప్రైమ్ మినిస్టరా, హూస్ ఓవర్ ఇట్ మే బి, వాడు ఫర్దర్గా స్టేట్ మార్చుకోవాలనుకుంటే మెడిటేషన్ ఈజ్ మస్ట్. ఎందుకు? ఫస్ట్ పొల్యూషన్ పోవాలి కదా. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ పొల్యూషన్ తీసేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా మేడం మీరు అంత సీనియర్ పిరమిడ్ మాస్టర్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఏదైతే నేను ధ్యానం తెలుసుకున్న తర్వాతనే అసలైన సత్యం బయటపడుతుంది అనేది అర్థం. ఇవాళ రేపు పిల్లలందరూ ఎందుకు స్ట్రెస్ గురవుతున్నారు? సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు జాబే సత్యం అనుకున్న స్పాటే సెకండ్ వాళ్ళు పంపించేస్తున్నారు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళ పట్ల వాళ్ళకు ఒక ప్రేమ తెలియకపోవడము, క్షమించే గుణం లేక ఒక్కొక్కసారి స్ట్రెస్ అవుతున్నారు పిల్లలు. తల్లిదండ్రులకే తెలియదు. మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళు ఎలా చెప్తారు? తల్లిదండ్రులకు ఫస్ట్ మస్టు, అంతేనా కదా? వాళ్ళు వండి మన పిల్లలకు పెట్టినామా చాలా అనుకుంటారు. అది కాదు. మనం లక్షల రూపాయలు డబ్బులు పెట్టినాం, కోట్ల రూపాయల అవి కాదు. అవి ఒక్కటే నిన్ను లీడ్ చెయ్యదు అనేది నాకు అర్థమైంది. నేను మా పిల్లలకు అలానే పెంచిన. వాళ్ళకు ఇండిపెండెంట్గా వాళ్ళకు వాళ్ళు ఎదిగే విధంగా అవకాశాలు ఇచ్చిన. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ముఖ్యంగా పత్రి సార్తో మీరు ఎలా కలిసి ఉన్నారు, ఆ మధుర స్మృతులను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. పత్రి సార్ యొక్క పరిచయాన్ని నేను నా ద్వారా తెలియజేయబడుతున్నందుకు ఒకసారి బ్రహ్మర్షి పత్రి గారికి కూడా హృదయపూర్వక ప్రేమ కృతజ్ఞతలు. సో విన్నారు కదండి, పత్రిజితు ప్రయాణంలో మరి మేడం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.